సో క్యాపిటల్ బడ్జెటింగ్ లో అంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనే చాప్టర్ లో మనం రెండు ఆస్పెక్ట్స్ అని చెప్పుకున్నాం అమ్మా. ఒకటేమో ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అండ్ తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే మనకి అప్లయింగ్ ద క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ని అప్లై చేయడం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ అంటే ఏమున్నాయి సార్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ టెక్నిక్స్, ట్రెడిషనల్ అండ్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, సో ట్రెడిషనల్ ఆర్ నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ ఏమున్నాయంటే పే బ్యాక్ పీరియడ్, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో తర్వాత టైం అడ్జస్టెడ్ ఆర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏమున్నాయంటే డిస్కౌంటెడ్ మెథడ్స్ అంటే ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్, మోడిఫైడ్ ఐఆర్ఆర్ అండ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ కింద మనకు ఉన్నాయని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. వీఆర్ యట్ టు స్టార్ట్ ది ఎనీ టెక్నిక్. సో ఫస్ట్ ట్రెడిషనల్ ఆర్ నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ మనం స్టార్ట్ చేసుకుందాం అమ్మా. సో ఫస్ట్ ట్రెడిషనల్ ఆర్ నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే పే బ్యాక్ పీరియడ్, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. అందులో ఫస్ట్ పే బ్యాక్ పీరియడ్ స్టార్ట్ చేసుకుందాం అమ్మా. అమ్మా ఇక్కడ నాన్ డిస్కౌంటింగ్ అంటేనే దాని అర్థం ఏంటంటే వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీని మనం అసలు క్యాలిక్యులేట్ చేయట్లేదు అని చెప్పేసి దాని అర్థం అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తామా సార్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ నాన్ డిస్కౌంటింగ్ కాబట్టి వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీని మనం కన్సిడర్ చేయట్లేదు. ఓకే, సో టైం వాల్యూ ఆఫ్ మనీని మనం కన్సిడర్ చేయట్లేదంట. సార్ పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే కనుక నార్మల్ గా ఈ వర్డ్ మీనింగ్ లోనే ఇక్కడ మనకి ఉంటుందంటే పే బ్యాక్ అంటే ఎన్నాళ్లలో తిరిగి వచ్చేస్తుంది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చూడడం అమ్మా. సో ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోమ్మా. 2 ప్రాజెక్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ లో 10 lakhs, ఇంకో ప్రాజెక్ట్ లో కూడా 10 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక ప్రాజెక్ట్ లోనేమో ఆ 10 lakhs 2 years 3 months లో వస్తుంది, ఇంకో ప్రాజెక్ట్ లోనేమో 3 years 4 months లో వస్తుంది అని చెప్పేసి కనుక మనం కంపేర్ చేయగలిగితే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి మనం డిసిషన్ తీసుకోగలుగుతాం. ప్రాజెక్ట్ 1 లోనో ప్రాజెక్ట్ 2 లోనో అంటే ప్రాజెక్ట్ 1 లో 2 years 3 months కే మన డబ్బులు మనకు తిరిగి వచ్చేస్తున్నాయి. అదే ప్రాజెక్ట్ 2 లో అయితే కనుక మనం 3 years 4 months ఆగాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి ఏంటంటే ప్రాజెక్ట్ 1 అనేది మనకి బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి మనం డెసిషన్ తీసుకుంటామంట. సో అలాంటి డెసిషన్ తీసుకోవడానికి మనకు ఉపయోగపడే టెక్నిక్ ఏంటంటే పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్. అమ్మ ఇదేమీ సైంటిఫికల్ మెథడ్ కాదు. ఇక్కడ ఇదేంటంటే డిస్కౌంటింగ్ టెక్నిక్ కూడా కాదు, నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్, ప్యూర్లీ ఇదేంటంటే ట్రెడిషనల్ టెక్నిక్ అమ్మ. ఓకే, సో ఈ పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్ లో ఈ పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటి అని చెప్పేసి కనుక మనం తీసుకున్నట్లయితే టోటల్ గా మన ఇన్వెస్ట్మెంట్ మన ప్రాజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ లో ఎలా కవర్ అవుతుంది అని చెప్పేసి మనం చూడడం అమ్మా. ఓకే, సో ఫస్ట్ పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటనేది ఏం చెప్తున్నాడో ఒక్కసారి థియరీ చూద్దాం అమ్మా. టైం రిక్వైర్డ్ టు రికవర్ ద ఇనీషియల్ క్యాష్ అవుట్ ఫ్లో ఈజ్ కాల్డ్ పే బ్యాక్ పీరియడ్ అంటున్నాడు. మనకి ఎంత టైం పడుతుంది అంటే అక్కడ మన క్యాష్ అవుట్ ఫ్లో ఎంతైతే ఉంటుందో దాన్ని కవర్ చేయడానికి మనకి ఎన్నాళ్ళు టైం పట్టిందో ఆ టైం పీరియడ్ ఏమంటున్నాడమ్మా పే బ్యాక్ పీరియడ్ అని చెప్పేసి అని అంటున్నాడు. ద పే బ్యాక్ పీరియడ్ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ది క్యుములేటివ్ టోటల్ నెట్ క్యాష్ ఫ్లోస్ from the investment to
equal the total initial cash outlays. So at that point of time, the investor has recovered the money invested in the project. సో ఇక్కడ ఏదైతే పే బ్యాక్ పీరియడ్ అని చెప్తున్నాడో ఆ పే బ్యాక్ పీరియడ్ టైం కి మనకి ఏం చెప్తాం, మనం ఇన్వెస్ట్ చేసిన టోటల్ గా అమౌంట్ అనేది మనం రికవర్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక ప్రాజెక్ట్ లో అవుట్ ఫ్లోస్, క్యాష్ అవుట్ ఫ్లోస్ అమ్మా. క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత అంటే 10 lakhs అవుట్ ఫ్లోస్ ఉన్నాయంట. ఓకే, సో ఇది 0 year లో అవుట్ ఫ్లోస్ అమ్మా. మనకి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ 4 years లోని డబ్బులు ఎలా వస్తాయంట, ఎంత 3 lakhs, 4 lakhs, తర్వాత 3 lakhs, 5 lakhs ఇలా మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్, ఇది క్యాష్ ఇన్ఫ్లోస్, ఇదేమో క్యాష్ అవుట్ ఫ్లోస్. ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లోస్ కన్సిడర్ చేసేటప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ లో ఏమేం కన్సిడర్ చేస్తాం సార్, ఏమేం కన్సిడర్ చేయము అని చెప్పేసానంటే ఇక్కడ ఆల్ ద క్యాష్ రిసీట్స్, క్యాష్ ఎక్స్పెన్సెస్ మొత్తం అన్ని కూడా తీసేసిన తర్వాత క్యాష్ ఫ్లోస్ ని మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏం కన్సిడర్ చేయమని చెప్పేసానంటే క్యాపిటల్ ప్రొవైడర్స్ యొక్క కాస్ట్ అనేది మనం కన్సిడర్ చేయము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. క్యాష్ ఫ్లోస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా, ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయమంట, ఇక్కడ ట్యాక్స్ పర్పసెస్ కోసం డిప్రిసియేషన్ అనే దాన్ని మైనస్ చేసి మళ్ళీ యాడ్ చేసేస్తాం టు అరైవ్ అట్ ది క్యాష్ ఫ్లోస్. అంటే క్యాష్ ప్రాఫిట్ మనం క్యాష్ టోటల్ గా క్యాష్ రిసీట్స్, క్యాష్ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత క్యాష్ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ వస్తుంది. క్యాష్ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ కి ఫర్ ట్యాక్స్ పర్పసెస్ కోసం మన డిప్రిసియేషన్ ని మనం మైనస్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ ని మైనస్ చేయడం కోసం డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేస్తాం. కాబట్టి డిప్రిసియేషన్ కూడా ఎలా ఉండాలని చెప్పుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే డిప్రిసియేషన్ అలౌ చేస్తారో ఆ డిప్రిసియేషన్ ని మనం ఇక్కడ ఫస్ట్ మైనస్ చేసి తర్వాత ట్యాక్స్ మైనస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డిప్రిసియేషన్ ని యాడ్ బ్యాక్ చేసి పడేయాలి. ఎందుకంటే కనుక డిప్రిసియేషన్ అనేది ఓన్లీ ప్యూర్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ట్యాక్స్ పర్పస్ కోసం మాత్రమే మైనస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇన్కమ్ ట్యాక్స్ కి ఏదైతే అలౌడ్ డిప్రిసియేషన్ ఉందో అదే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం అనేది ఇక్కడ పాయింట్ అమ్మా. ఓకే, సో మీకు క్వశ్చన్ లో కనుక డిప్రిసియేషన్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని రెండు సెపరేట్ గా ఇస్తే కనుక మీరు ఏ డిప్రిసియేషన్ కన్సిడర్ చేయాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం మైనస్ చేసి తర్వాత ట్యాక్స్ తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ డిప్రిసియేషన్ ని యాడ్ బ్యాక్ చేసి పడేయాలి. రైట్, సో తర్వాత మనం ఏంటంటే క్యాపిటల్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాపిటల్ ప్రొవైడర్స్ యొక్క కాస్ట్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పేసి ఎక్స్క్లూజన్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ కాంట్రిబ్యూటరీస్ అని చెప్పేసి మనం ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఎందుకంటే అది డిస్కౌంటింగ్ రేట్ లో మనం కవర్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ అది కవర్ చేయమని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం ఉంటా. ఓకే, నార్మల్ గా క్యాష్ ఫ్లోస్ అరైవ్ అయ్యేటప్పుడు. రైట్, సో ఇది మామూలుగా క్యాష్ ఫ్లోస్ అనుకుంటే కనుక ఇది క్యాష్ అవుట్ ఫ్లోస్, ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ 10 lakhs అనేది ఎన్నాళ్లలో మనం కవర్ చేస్తాం సార్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏమవుతుందమ్మా, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ 3 lakhs ఉంది, ఫస్ట్ ఇయర్ 3 lakhs, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఏమవుతుంది 4 lakhs వస్తుంది. క్యూములేటివ్ గా చూసుకుంటే ఇక్కడ ఎంత అవుతుందమ్మా 7 lakhs అవుతుంది. థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఇక్కడ 3 lakhs వస్తుంది, క్యూములేటివ్ గా చూసుకుంటే ఎంత వస్తుంది 10 lakhs వస్తుంది. ఇక్కడ ఫోర్త్ ఇయర్ కి 5 lakhs వస్తుంది, క్యూములేటివ్ గా చూసుకుంటే 15 lakhs వస్తుందమ్మా. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎన్నాళ్లలో కంప్లీట్ అయిపోయి మనకి తిరిగి వచ్చేస్తుంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఫస్ట్ 3 years లోని మనకి కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ 3 years లోని మన ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి తిరిగి వచ్చేస్తుంది. ఈ 3 years పీరియడ్ ని ఏమంటారంటే కనుక పే బ్యాక్ పీరియడ్ అని చెప్పేసి అని అంటారమ్మా. సో పే బ్యాక్ పీరియడ్ అని చెప్పేసి మనకి చెప్తారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ అంటే నథింగ్ బట్ ఏమంటున్నారమ్మా, సో పీరియడ్ రిక్వైర్డ్ ఫర్ ది కంప్లీట్ రికవరీ ఆఫ్ ది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ని రికవర్ చేయడానికి మనకు అయ్యే పీరియడ్ ని ఏమంటారమ్మా పే బ్యాక్ పీరియడ్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకే సార్, పే బ్యాక్ పీరియడ్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్ అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఈవెన్ గా ఉంటే ఒకలాగా, అన్ఈవెన్ గా ఉంటే ఒకలాగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకున్న దాంట్లో
అన్ఈవెన్ గా ఉన్నాయమ్మా, అన్ఈవెన్ గా ఉన్నాయి. సార్ ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 ఇయర్స్ లోని నాకేం జరుగుతుందంటే కనుక ఎవ్రీ ఇయర్ నాకు వచ్చేసరికి 4 lakhs వస్తుందమ్మా, ఎవ్రీ ఇయర్ 4 lakhs వస్తుంది అని చెప్పేసి నేను అన్నాను అనుకోమ్మా. ఎవ్రీ ఇయర్ 4 lakhs వస్తుంది, ఎన్ని ఏళ్ళైనా సరే అక్కడ 4 lakhs వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక దీన్ని ఏమంటాం? ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అంటే 4 ఏళ్ళు కూడా ఒకే రకమైన క్యాష్ ఫ్లోస్ మనకి వస్తున్నాయి. సో అదే ఇదైతే కనుక ఇదేంటి ఎగ్జాంపుల్ అమ్మా? అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు మనం పే బ్యాక్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే కనుక పే బ్యాక్ పీరియడ్ అమ్మా ఇక్కడ క్యూములేటివ్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, కానీ అంతకంటే సింపుల్ మెథడ్ లో మనం ఎలా కవర్ చేయొచ్చు అంటే కనుక ఇక్కడ 10 lakhs ఇన్వెస్ట్ చేసాం, 10 lakhs ఇన్వెస్ట్ చేసాం, ఎవ్రీ ఇయర్ 4 lakhs వస్తుంది, ఎవ్రీ ఇయర్ 4 lakhs వస్తుంది అంటే ఎన్నాళ్లలో కవర్ అయిపోతుందమ్మా? ఇంచుమించు 2.5. సో 4 into 2 8 and 4 into 0.5 2. సో కాబట్టి టోటల్ గా ఎంత? 10. సో అంటే 2.5 years లో మనకి కవర్ అయిపోతుంది మన ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు. సో ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఒక ఫార్ములాతో మనం కన్వర్ట్ అంట. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. సో 10 lakhs అనేది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంటే కదా, డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్, యాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఆర్ యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి ఎంతైతే క్యాష్ ఫ్లో వస్తుందో ఆ ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లో తో డివైడ్ చేస్తే కనుక టోటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ని అప్పుడు మనకి ఏమొస్తుందంట? పే బ్యాక్ పీరియడ్ అనేది వస్తుంది. ఇది ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయగలం? ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ కనుక ఈవెన్ గా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే మనం అప్లై చేయగలం అంట పే బ్యాక్ పీరియడ్ ఇఫ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ ఈవెన్ throughout the period. ఓకే రైట్ సార్. అలాగే క్యాష్ ఫ్లోస్ ఈవెన్ గా లేవు సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం ఎలా కనిపెట్టచ్చు అని చెప్పేసి అంటే కనుక సింపుల్ గా ఇక్కడ క్యాష్ ఫ్లోస్ కి క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ వేస్తామమ్మా. క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ వేసి అక్కడ దగ్గరలో ఏ పీరియడ్ అయితే ఉంటుందో ఆ పీరియడ్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామంట. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ మనకి ఏమంటున్నాడమ్మా? ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్, పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో ఒకసారి కనుక స్టెప్స్ ఇన్ పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్ ఏమంటున్నాడు చూడమ్మా. ఫస్ట్ స్టెప్ ఇన్ క్యాలిక్యులేటింగ్ పే బ్యాక్ పీరియడ్ ఇస్ డిటర్మైనింగ్ ద టోటల్ ఇనిషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మనం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది ఎంత అని చెప్పేసి కనుక్కోవాలంట, క్యాష్ అవుట్ ఫ్లో. సో మన ఎగ్జాంపుల్ లో చూసుకుంటే కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ లో 10 lakhs అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ క్యాలిక్యులేటింగ్ ఎస్టిమేటింగ్ ద యాన్యువల్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ ఓవర్ ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. సెకండ్ స్టెప్ ఏమంటున్నాడు? క్యాష్ ఫ్లోస్ కనుక్కోవాలంటే ఎగ్జాంపుల్ లో మనం ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇది ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ ని మనం తీసుకోవడం అన్నాడు, అది ఆల్రెడీ మనం తీసేసుకున్నాం అమ్మా. తర్వాత సో వెన్ ద క్యాష్ ఫ్లోస్ ఆర్ యూనిఫామ్ ఓవర్ ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అంటే ఈవెన్ గా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి, అంటే యూనిఫామ్ గా ఉన్నాయి త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ అంతా కూడాని. The number of years of the payback period can be calculated using the following equation. ఏంటవి? payback period అంటే ఎలాగా? టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ ట్యాక్స్ నెట్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ అంటేనే ఆఫ్టర్ ట్యాక్స్ అమ్మా. సో యాన్యువల్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. సో ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉంటే కనుక ఈ ఫార్ములా అప్లై చేయగలం. ఎందుకంటే 10 lakhs నేను ఇన్వెస్ట్ చేసింది, అందులో ఎవ్రీ ఇయర్ నాకు 4 lakhs కనుక నాకు క్యాష్ ఫ్లో వస్తుందని చెప్పేసి అనుకుంటే కనుక నేను ఏం చెప్తాను? ఎన్ని ఇయర్స్ లో కవర్ అవుతుందని చెప్పేసి చెప్తానమ్మా. 2.5 years లో నాకు ఆ ప్రాజెక్ట్ మీద రిటర్న్ అనేది తిరిగి వచ్చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంట. ఓకే రైట్. నెక్స్ట్ when the annual cash flows are not uniform, ఒకేలా లేవు అనుకుంటే కనుక cumulative cash flows from operations must be calculated for each year.
సో ఈచ్ ఇయర్ కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంట, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలంట. సో ఎగ్జాంపుల్ లో మనం చూసాం ఇక్కడ 3 lakhs 4 lakhs 3 lakhs 5 lakhs అని చెప్పేసి మనం రాసుకున్నాం. సో దీనికి ఏం చేసాం, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసాం. క్యూములేటివ్ అంటే ఫస్ట్ ఇయర్ 3 lakhs, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఎంత 7 lakhs. సో థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కలిపి ఎంత 10 lakhs. ఇలా మనం క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ అనేవి కనుక్కున్నాం. ఓకే, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. The payback period shall be corresponding to the period when the total cumulative cash flows is equal to the initial capital investment. ఎక్కడైతే ఇనిషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి ఏ ఇయర్ దగ్గర అయితే క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ లో అది ఈక్వల్ అవుతుందో ఆ పీరియడ్ ఏమంటాం, ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. However, if the exact sum does not match, then the period in which it lies should be identified. After that, we need to compute the fraction of the year. This method can be understood. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మనకి నేను డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ లో తీసుకున్నది ఏంటంటే కనుక డైరెక్ట్ గా 3 years కి మ్యాచ్ అయిపోయేలాగా ఎగ్జాంపుల్ తీసుకున్నానమ్మా. సో ఇక్కడ ఒక్కొక్కసారి మనకి అలా మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంట, ఇక్కడ కనుక సపోజ్ 4 lakhs వచ్చింది అనుకో అమ్మా, ఇక్కడ 4 lakhs వచ్చింది అనుకో, అంటే ఇక్కడ ఎంత అవుతుంది 4 + 7 అంటే 11 lakhs అవుతుందమ్మా. ఓకే, సో ఇక్కడ 10 lakhs అనేది ఎక్కడ ఉంది, ఇన్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ మధ్యలో ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆ 2 years ప్లస్ అంటే 3 years కంప్లీట్ గా అయితే కనుక దాటిపోతున్నాం కాబట్టి 2 years ప్లస్ హౌ మెనీ మంత్స్ అనేవి మనం ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. సో ఇక్కడ 1 year కి 4 lakhs అనుకుంటే కనుక మన డిజైర్డ్ అంతా 3 lakhs కి ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి అని క్యాలిక్యులేట్ చేసుకుని, సరే ఎన్ని మంత్స్ అని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఏం చేస్తామంట, ఇక్కడ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 2 years ప్లస్ ఎన్ని మంత్స్ అని చెప్పేసి అని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మన డిజైర్డ్ అంతా ఇక్కడ 1 year కి క్యాష్ ఫ్లోస్ ఎంత, టోటల్ థర్డ్ ఇయర్ అంతటికి కలిపి క్యాష్ ఫ్లోస్ ఎంత అంటే 4 lakhs. సో 1 year కి 4 lakhs అనుకుంటే కనుక మనకు కావాల్సిందంతా 3 lakhs కి ఎంత అని చెప్పేసానంటే 3 into ఇక్కడ 1 year అంటే ఏంటి 12 months అమ్మా, 12 months. సో 12 months కి ఇక్కడ 4 lakhs అనుకుంటే కనుక 3 lakhs కి ఎంత అంటే 12 into 3/4. సో 12 into 3/4 అంటే ఎన్ని మంత్స్ అనేది వస్తుంది, ఇక్కడ ఎంతమ్మా 4 ఇక్కడ 3 అంటే 2 years plus 9 months is the 2 years 9 months is the period. ఏది పే బ్యాక్ పీరియడ్. ఇదేంటిది అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ లో ఒక సర్టెన్ పీరియడ్ లో మనకి అది అడ్జస్ట్ అవ్వనప్పుడు ఆ ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా అని చెప్పేసి మనం కనుక్కున్నాము. ఓకే, మనం చేసుకున్న ఎగ్జాంపుల్ లో మనం తీసుకున్నాం అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దామమ్మా. మా యశ్వంత్ సార్. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 7 వరకు అయింది కదా మనకి ప్రీవియస్ గానీ. ఎస్ సార్. సో ప్రాబ్లం నెంబర్ 8 చెప్పమ్మా, 8 చదవమ్మా ఒకసారి. A project has an initial investment of 1 lakh. It will produce cash flow after tax of 25,000 per annum for 7 years. Compute the payback period of the project. Project X has an initial investment of 10 lakhs. Its cash flows for 5 years are 3 lakhs, 3,60,000, 3 lakhs, 2,64,000 and 2,40,000. Determine payback period. Okay. Right. Off చేసాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే కనుక ప్రాజెక్ట్ హ్యాస్ అన్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh. It will produce cash flows after tax 25,000 per annum for 7 years. Compute the payback period for the project అని చెప్పేసి అన్నాడమ్మా. పేబ్యాక్ పీరియడ్ ఫర్ ది ప్రాజెక్ట్ అనేది మనం చెప్పాలంట.
ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈవెన్ గా క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి అని చెప్పేసి అని అన్నాడా, అన్ఈవెన్ గా అన్నాడంటే ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి అని మనకి చెప్పాడు. సో ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటే కనుక ఇక్కడ మనకి ఎంత అవుతుందంట, ఇక్కడ 25,000 అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1 lakh. సో ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఎంత ఈవెన్ గా ఫర్ 7 years వస్తున్నాయని చెప్పేసి అని అన్నాడు. సో క్యాష్ ఫ్లోస్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఎంత 25,000 ఫర్ 7 years. ఓకే, సో ఇప్పుడు మనకి పే బ్యాక్ పీరియడ్ ఎంత అని చెప్పేసి అంటే డైరెక్ట్ గా ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి మనం ఫార్ములా వేసేయచ్చు. పే బ్యాక్ పీరియడ్ ఫర్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో ఎంత అని చెప్పేసానంటే కనుక 1 lakh డివైడెడ్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై సో యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఎంత 4 years. సో 4 వచ్చింది. దాని అర్థం ఏంటి 4 years. సార్ పే బ్యాక్ పీరియడ్ ఎంత సార్ ఇక్కడ అని చెప్పేసానంటే 4 years ఇస్ ద పే బ్యాక్ పీరియడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఏ బిట్. నెక్స్ట్ బి బిట్. ఏమడిగాడంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఎంత చెప్పినాడమ్మా, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 10 lakhs. అంటే అట్ 0 year 10 lakhs. మరి క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అని చెప్పేసానంటే ఆల్రెడీ చెప్పాడు. క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా చెప్పాడమ్మా, సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 5 years కి ఇక్కడ క్యాష్ ఫ్లోస్ చెప్పాడు. సో ఇయర్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 years. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో ఎంత చెప్తానంటే ఇక్కడ 3,60,000, 3 lakhs, 2,64,000, 2,40,000. సో ఇప్పుడు అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి మనం ఏం చేస్తాం, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ అప్లై చేస్తాం. క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్. సో క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఎలా వస్తాయి సార్ అని చెప్పేసానంటే 3 lakhs ప్లస్ 3,60,000 అంటే సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ వరకు వచ్చిన టోటల్ క్యాష్ ఫ్లోస్ ఎంత అంటే ఇక్కడ 3 lakhs వచ్చింది, ఇక్కడ 3,60,000 వచ్చింది. రెండింటిని కలిపితే 6,60,000. మళ్ళీ 3 lakhs యాడ్ అయితే 9,60,000. సో దానికి మళ్ళీ 2,64,000 యాడ్ అయితే ఎంత అవుతుందమ్మా, 12,24,000. ఓకే, సో 12,24,000 ప్లస్ 2,40,000 అంటే 14,64,000. 14,64,000. సో 14,64,000 క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చిందమ్మా. ఓకే, రైట్. కానీ ఇక్కడ మనకి పే బ్యాక్ పీరియడ్ అంటే ఎంత అని చెప్పేసి అని చెప్పాలంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కవర్ అవుతుందంటే కనుక ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 3 years and 4 years. 3 years కి 4 years కి మధ్యలో ఉంది అని చెప్పేసి అని అంటున్నామమ్మా. అంటే 3 years వరకు చూసుకుంటే 9,60,000 వస్తుంది, కానీ 4th year కి వచ్చేసరికి 12,24,000 అవుతుంది. కానీ 3 years కంటే ఎక్కువ, 4 years కంటే తక్కువ. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ది 3 and 4 years. సో 3 and 4 years మధ్యలో ఈ మన పే బ్యాక్ పీరియడ్ అనేది ఉంది. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అని చెప్పేసాను అంటే కనుక ఇక్కడ 4th year కి అంటే 4th year కి ఎన్ని మంత్స్ అమ్మా, 12 months. ఓకే, సో 12 months కి మనకి క్యాష్ ఫ్లోస్ ఎంత అని చెప్పేసానంటే 2,64,000. ఓకే, రైట్. కానీ ఇక్కడ మనకి 9 lakhs 3rd year వరకు ఎంత కవర్ అవుతుందమ్మా, 9,60,000 కవర్ అవుతుంది. ఇంకా అంటే టోటల్ గా టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ 10 lakhs. అందులో 3 years వరకు కవర్ అయిపోయిందంత 9,60,000. అంటే ఇంకా ఎంత కవర్ అవుతుంది, 4th year లో 40,000 కవర్ అవుతుంది. 12 months కి కూడా 2,64,000 అయితే కనుక అక్కడ మనకి
ఇక్కడ ఎంత అంటే 40,000 కి ఇక్కడ ఎంత 40,000 కి ఎంత పీరియడ్ లో కవర్ అవుతుంది అని మనం చూడాలమ్మా. సో పే బ్యాక్ పీరియడ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు, 3 years ప్లస్ 3 years ప్లస్ కదా, 9,60,000 కంటే ఎక్కువే కాబట్టి 3 years ప్లస్. ఇక్కడ నార్మల్ గా ఇయర్ కి అయితే కనుక మనకి ఎంత చెప్తున్నాడు, 2,64,000 చెప్తున్నాడు. అదే 40,000 కి ఎన్ని మంత్స్ పడుతుంది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏమవుతుంది, 40,000 ఇంటూ 12 by 2,64,000 అంటే ఎంత అవుతుందమ్మా, 3 ప్లస్ 1.818. 1.818. ఓకే, సో 1.818. సో మనకి 1 month ప్లస్ ఇక్కడ 0.8 అవుతుంది. నార్మల్ గా 1 month అంటే ఇక్కడ ఎంత తీసుకుంటాం, ఇక్కడ 3 years 1 అంటే ఎంతమ్మా, 1 month కదా. 24 days. 0.818 అంటే 0.818 ఇంటూ ఈ మంత్ కి 30 days కనుక మనం తీసుకుంటే ఎన్ని డేస్ అవుతున్నాయమ్మా, 0.818 ఇంటూ 30 24.54 sir. 24.54 అంటే డేస్ ని పాయింట్స్ లో చేయలేం కాబట్టి 24 తర్వాత 24 ప్లస్ వచ్చింది కాబట్టి దాన్ని ఏం తీసుకుంటాం, 25 days కింద తీసుకోవాలమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ 3 years 1 month 25 days ఇస్ ద పే బ్యాక్ పీరియడ్. సో మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ ఎంత అంటే 3 సంవత్సరాల 1 month and 25 days లో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ ని 3 years 1 month and 25 days లో మనం ఇక్కడ కవర్ చేయగలుగుతున్నాము. సో అవర్ పే బ్యాక్ పీరియడ్ ఈస్ 3 years 1 month 25 days అని చెప్పేసి మనం చెప్పొచ్చు అమ్మా. ఓకే రైట్. సో ఇది ప్రాబ్లం నెంబర్ 8. సో ఇది పే బ్యాక్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకునేదమ్మా. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ది అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇంకా మీకు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయితే కనుక ఇంకా కొంచెం కాన్సెప్ట్ ఉంటది. అది మనం నార్మల్ గా ఈ మెథడ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి టోటల్ గా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓవర్ వ్యూ ఏదైతే చెప్తానో ఆ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓవర్ వ్యూ చెప్పినప్పుడు కవర్ చేస్తానమ్మా. ఓకే రైట్. సో అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. రైట్. నెక్స్ట్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ బుక్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పేసి అంటే ఏంటి అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది అవర్ నెక్స్ట్ టాపిక్. సో ఇది కూడా ఏంటంట నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్, ట్రెడిషనల్ టెక్నిక్. సో ఈ వర్డింగ్ లోనే ఉంది అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే అకౌంటింగ్ ప్రాఫిట్ అమ్మా. మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు, అకౌంటింగ్ ప్రాఫిట్ అనేది మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు అంటే ఇక్కడ వీఆర్ నాట్ విత్ రెస్పెక్ట్ టు క్యాష్ ఫ్లోస్ తో మనం డీల్ చేయట్లేదు. ఏంటంటే ఏమంటున్నాడంటే అకౌంటింగ్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉంటుందో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద అకౌంటింగ్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత ఎర్న్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చూసేదే ఈ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే రైట్. సో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏం చెప్తున్నట్టు చూద్దాం. ది అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ an investment measures the average annual net income of the project incremental income as a percentage of the investment. సో టోటల్ గా మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద మనకి ఎంత పర్సెంటేజ్ అనేది మనం ఎర్న్ చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నాడమ్మా. నార్మల్ గా రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమొస్తుందమ్మా, ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. సో నేను 10 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు దాని మీద 2 lakhs వస్తుంది అని చెప్పేసి అంటే ఎంత పర్సెంటేజ్ ఎర్న్ చేస్తున్నామని 2 lakhs డివైడెడ్ బై 10 lakhs అంటే 20% రిటర్న్ అనేది మనం ఎర్న్ చేస్తున్నాం అని చెప్పేసి. ఈ 2 lakhs ఏంటంటే కనుక అకౌంటింగ్ ప్రాఫిట్. అకౌంటింగ్ ప్రాఫిట్ మనం అరైవ్ అవుతాము. ఆ అకౌంటింగ్ ప్రాఫిట్ అరైవ్ అవడమే ఇక్కడ మేజర్ గా మనకి ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏం చెప్తున్నాడమ్మా, యావరేజ్ యాన్యువల్ నెట్ ఇన్కమ్. యావరేజ్ యాన్యువల్ నెట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో యావరేజ్ యాన్యువల్ నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ మనం పెడుతున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ అనేది మనకి వస్తుంది అనేది ఇక్కడ మనం చూడటమే ఇక్కడ యావరేజ్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్.
The numerator is the average annual net income generated by the project over its useful life. So denominator can be either initial investment including installation cost or the average investment over the useful life of the project. So average investment means average amount of fund remained blocked during the lifetime of the project under the consideration అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు లేదా డినామినేటర్ లో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టామనేది తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. మా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం ఎంత ఎర్న్ చేస్తాం అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఫర్దర్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్ అని చెప్తున్నాడు. వాటి గురించి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం అమ్మా. ఓకే రైట్. సో కమ్ టు ప్రాబ్లం నెంబర్ 9. సో ప్రాబ్లం నెంబర్ 9కి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ రాసేసుకుందాం. అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పేసానంటే కనుక ఎలా వస్తుంది సార్ అని చెప్పేసానంటే యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుంటున్నాను, క్యాష్ ఫ్లోస్ తీసుకోవట్లా. ఎందుకని చెప్పేసానంటే కనుక ఇక్కడ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పేసాను అన్నాడు కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, అకౌంటింగ్ ప్రాఫిట్ నే మనం కన్సిడర్ చేయాలి. సో అకౌంటింగ్ ప్రాఫిట్ ని కన్సిడర్ చేయాలి కాబట్టి యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకోవచ్చు లేదా నెట్ ఇన్వెస్ట్మెంట్ అన్న మనం తీసుకోవచ్చు అంట. ఓకే రైట్. సో సార్ ఈ నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి సార్? జనరల్ గానీ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ అన్న వస్తే కనుక ఆ సాల్వేజ్ వాల్యూని మైనస్ చేస్తూ ఉంటా. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. అంటే నెట్ నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద నీకు ఎంత రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ ని మనం ఏమంటామంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉంటా. ఓకే రైట్. సార్ ఇక్కడ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుని మనం డెసిషన్ ఎలా తీసుకుంటాం సార్ అని చెప్పేసానంటే జనరల్ గా ఈ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ని మనం ఏం చేస్తామంటే కనుక వీ విల్ కంపేర్ విత్ కేఓ, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తో కంపేర్ చేసుకుంటామంట. సార్ మనకు వచ్చే రిటర్న్ 20%, మనకు వచ్చి క్యాపిటల్ ప్రొవైడ్ చేసే క్యాపిటల్ ప్రొవైడర్స్ కి మనం పే చేయాల్సింది 12%, మొత్తం అందరికి కలిపి పే చేయాల్సిందంతా 12%. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే సో బంగారంలో యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే 20% మనకి రిటర్న్ వస్తుందంటే అకౌంటింగ్ ప్రాఫిట్, అందులో 12% కాస్ట్ పోతుందంటే ఇంకా 8% సర్ప్లస్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంట యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అమ్మా ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ లో కానీ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ లో కానీ ఇక్కడ మనకి డ్రాబ్యాక్స్ అంటే ఏమున్నాయి సార్ అని చెప్పేసానంటే కనుక డ్రాబ్యాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హాస్ నాట్ కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. డిస్కౌంటింగ్ టెక్నిక్ నే అంటే డిస్కౌంటింగ్ అనేది చేయదు. అంటే క్యాష్ ఫ్లోస్ అనేవి ఇక్కడ ఏ ఇయర్ కి వచ్చినా సరే ఒకలాగే అని చెప్పేసి తీసుకున్నామమ్మా. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చినా, సెకండ్ ఇయర్ వచ్చినా, థర్డ్ ఇయర్ వచ్చినా సరే క్యాష్ ఫ్లోస్ అన్ని కూడా ఈక్వల్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన 4 lakhs, సెకండ్ ఇయర్ వచ్చిన 4 lakhs, థర్డ్ ఇయర్ వచ్చిన 4 lakhs అన్ని కూడా సేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. కానీ జనరల్ గా మాట్లాడుకుంటే అన్ని సేమ్ గా ఉంటాయా? అస్సలు సేమ్ గా ఉండవు. ఎందుకంటే క్యాష్ ఫ్లో అనేది చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన 4 lakhs, సెకండ్ ఇయర్ వచ్చిన 4 lakhs తో మనం ఈక్వేట్ చేయగలమా? ఈక్వేట్ చేయలేము. ఎందుకని చెప్పేసానంటే ఈ రోజున ఉన్న 4 lakhs సెకండ్ ఇయర్ కూడా 4 lakhs అవుతుందా? మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక అది పెరుగుతుంది కాబట్టి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వీ కెనాట్ కంపేర్ సింప్లీ బై ఇక్కడ ఏంటి డైరెక్ట్ గా డిస్కౌంటింగ్ ఏం చేయకుండా అంటే ప్రతి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న రూపాయి వాల్యూ 10 ఏళ్ళ తర్వాత వచ్చిన ఉండే రూపాయి వాల్యూ కూడా ఏమవుతుంది అనుకుంటున్నాం ఈక్వల్ గా ఉంటాయి అనుకుంటేనే ఇక్కడ ఈ మెథడ్ అనేది మనం ఇక్కడ అప్లై చేయగలుగుతాము. బట్ ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్ అజంప్షన్. ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీని ఇది కన్సిడర్ చేయదు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ అప్రాప్రియేట్ మెథడ్ టు కన్సిడర్. సో కాబట్టి ఇలాగే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఏంటిది నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్. సో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ లో కంపారిజన్ దేంతో చేస్తాము? ఇట్ విల్ బి కంపేర్డ్ విత్ కేఓ తో కంపేర్ చేసి వి విల్ టేక్ డెసిషన్ అనేది తీసుకుంటాము. ఓకే రైట్. ఇది అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో దీని మీద ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 9. మా సాయి శశాంక్ సార్ ప్రాబ్లం నెంబర్ 9 చదవమ్మా. Compute the ARR if the cost of machinery is 2 lakhs, useful life 5 lakhs,
5 years cash flow after taxes every year is 86,000. B. Project tax requires an investment of 10 lakhs and yields profit after tax and depreciation as follows. Year 1, 50,000. Year 2, 75,000. Third year, 1,25,000. Fourth year, 1,30,000. Fifth year, 80,000. At the end of 5 years, the plant can be sold for 80,000. You are required to calculate ARR. సో యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఏఆర్ఆర్. ఏఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడమ్మా. ఓకే సార్, ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంతమ్మా? ఫస్ట్ ఏ బిట్ చేద్దాం. ఏ బిట్ లో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత? 2 lakhs, sir. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 2 lakhs. ఇది నెట్ ఇన్వెస్ట్మెంట్ ఏనా? Yes, sir. సాల్వేజ్ వాల్యూ ఏం చెప్పలేదు కాబట్టి ఇది నెట్ ఇన్వెస్ట్మెంట్. రైట్. సో యూస్ఫుల్ లైఫ్ ఎంత చెప్పాడమ్మా? 5 years. 5 years చెప్పాడు. సో క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పేసి అని అన్నాడు. ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఎంత చెప్పాడమ్మా? 86,000, sir. 86,000 చెప్పాడు. యూస్ఫుల్ లైఫ్ ఎంత చెప్పాడు? 5 years. 5 years. రైట్. సో మనకి కావాల్సింది ఇచ్చింది ఏంటమ్మా? క్యాష్ ఫ్లోస్. మనం పీబీడిటీ లోంచి మైనస్ డిప్రిసియేషన్ తీసేస్తే పీబీటీ వస్తుంది, మైనస్ ట్యాక్స్ తీసేస్తే పిఏటి వస్తుంది. ఈ పిఏటికి మనం ఏం యాడ్ చేస్తాం? డిప్రిసియేషన్ యాడ్ చేస్తే మనకి ఏం వస్తుందమ్మా? Cash flow. క్యాష్ ఫ్లో వస్తుంది. అంతే కదా? Yes, sir. వీడిచ్చింది ఏంటి? క్యాష్ ఫ్లో చెప్పాడు. మనకు కావాల్సింది ఏంటి? Profit after tax. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలి. మరి అలాంటప్పుడు క్యాష్ ఫ్లో ఇచ్చాడు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలి అని చెప్పేసి అంటే మనం ఏం చేయాలమ్మా? Depreciation minus చేయాలి, sir. సో డిప్రిసియేషన్ ని క్యాష్ ఫ్లో నుంచి మైనస్ చేయాలి. సో క్యాష్ ఫ్లో చెప్పాడు కాబట్టి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిప్రిసియేషన్ ఎంత? సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 2 lakhs అంటే అది అసెట్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుంటే కనుక, సో కాస్ట్ ఆఫ్ ది మెషినరీ అని చెప్తాడు. సారీ, కాస్ట్ ఆఫ్ ది మెషినరీ అని చెప్తాడు కాబట్టి కాస్ట్ ఆఫ్ మెషినరీ. సో కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా? డిప్రిసియేషన్ 2 lakhs మైనస్ సాల్వేజ్ వాల్యూ 0 డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్ ఎంత? 5 years. అంటే ఎంత? 40,000, sir. 40,000 ఇస్ డిప్రిసియేషన్. సో క్యాష్ ఫ్లో నుంచి మైనస్ డిప్రిసియేషన్ తీసేస్తే ఎంత? 40,000 తీసేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వస్తుందమ్మా? 46,000, sir. 46,000. ఓకే, రైట్. సో ఎవ్రీ ఇయర్ ఇదే వస్తుందని చెప్పేసి అని అన్నాడా? ఏమీ చెప్పలేదు కాబట్టి ఇంక ఎవ్రీ ఇయర్ కూడా ఇదే వస్తుందని చెప్పేసి మన అజంప్షన్ అమ్మా. సో మనకి అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఎలా వస్తుందని చెప్పేసానంటే యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై Net నెట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఎంత అవుతుంది? 46,000 డివైడెడ్ బై 2 lakhs. 2 lakhs అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 23%, sir. 23% ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. ఇది ఏ బిట్ అమ్మా. నెక్స్ట్ బి బిట్. బి బిట్ లో ఏం చెప్పాడమ్మా? ఇక్కడ ప్రాఫిట్స్ ఈవెన్ గా ఇచ్చాడా? ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉంటాయని చెప్పేసి అని చెప్పాడా? లేదు, sir. చెప్పలేదు, sir. సో చెప్పలేదు. మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ డైరెక్ట్ గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. మనకి ఇచ్చింది క్యాష్ ఫ్లోస్ నా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్? Cash flow, sir. ఇచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ అని చెప్పాడు కదమ్మా. ఇక్కడ Yes, sir. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ అని చెప్పాడా? క్యాష్ ఫ్లో అని చెప్పాడా? Profit after tax and depreciation అని చెప్పాడు, sir. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనా అమ్మా? డిప్రిసియేషన్ యాడ్ చేశాను అంటున్నాడా? Yes, sir. డైరెక్ట్ గా ఏంటిది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చేసాడమ్మా. ఓకే, రైట్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చేసినప్పుడు ఒకేలా ఇచ్చిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఒకలాగే ఉన్నదా? మారుతూ వచ్చింది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకు కావాల్సింది ఏంటి? యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కదా. Yes, sir. సో యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఎలా వస్తుందమ్మా? 50,000, 50,000, 75,000, 75,000, 1,25,000, 1,25,000, 1,30,000, 1,30,000, 80,000. 80,000. సో ఇది 5 years. 1 2 3 4 5 years చెప్పాడు ఇక్కడ. సో యావరేజ్ అంటే ఏం చేయాలమ్మా? సింపుల్ యావరేజ్ by 5. అంటే ఎంత అవుతుందమ్మా? 92,000, sir. సో 92,000. సో యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 92,000. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి?
సో న్యూమరేటర్ వచ్చింది, డినామినేటర్ ఏంటి? నెట్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ సార్. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుందమ్మా? 2 lakhs ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? సో 2 ఇనీషియల్ lakhs ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 2 lakhs. సార్ 2 lakhs 10 lakhs సార్. 10 lakhs బి బిట్ కదా. ఓకే 10 lakhs. 10 lakhs. ఓకే మైనస్ సాల్వేజ్ వాల్యూ అంటే ఎంత చెప్పడమ్మా? 80,000. 80,000 తీసేస్తే ఎంత అవుతుంది? 9,20,000. 9,20,000. సో మనకు కావాల్సిన ఏఆర్ఆర్ ఎంత వస్తుందమ్మా? సో యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత అవుతుందమ్మా? 92,000 డివైడెడ్ బై 9,20,000 అంటే ఎంత పర్సెంటేజ్? 10%. సో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసరికి ఎంత పడుతుందమ్మా? 10%. ఓకే రైట్. సో అడిగింది ఆ ఏఆర్ఆర్ కదా. ఎస్ సార్. సో ఇది ప్రాబ్లం నెంబర్ 9. నెక్స్ట్ అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ సిద్ధు. మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే సో అర్థమైందమ్మా సో ఫార్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది? అర్థమైంది. అర్థమైతే కనుక Yes, sir. ప్రాబ్లం నెంబర్ 10 చదవమ్మా. X Limited is considering the purchase of new machine. Two alternative machines A and B have been suggested. Each cost 4 lakhs. Earnings after taxation but before depreciation are expected to be as follows. ఓకే Year 1 machine A 40,000, machine B 1,20,000. Year 2 1,20,000, 1,60,000. Year 3 1,60,000, 2 lakhs. Year 4 2,40,000, 1,20,000. Year 5 1,60,000. Rate of return on capital at the rate of 10% on the basis you are required. Compare profitability of the machines. They are financially preferable. Compute the Okay. payback period for each project and compute annual rate of return for each project. సో ఇక్కడ ఏమేమి క్యాలిక్యులేట్ చేయమన్నాడంటే ఇక్కడ టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది చెప్తున్నాడు అట్ ద రేట్ ఆఫ్ 10% అంటున్నాడు అమ్మా. మన టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనం ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నాము అంటే నథింగ్ బట్ ఇది ఏమవుతుంది? WACC అవుతుంది. అంతేనమ్మా? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అమ్మా అర్థమవుతుందా? Yes, sir. సో ఇది ఏమవుతుంది? 10% అనేది WACC. WACC అవుతుంది. ఓకే యు ఆర్ రిక్వైర్డ్ ఏమంటున్నాడు? కంపేర్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది మెషిన్స్ అండ్ స్టేట్ విచ్ ఆల్టర్నేటివ్ యూ కన్సిడర్ ఫైనాన్షియల్లీ ప్రిఫరబుల్. సో ఫైనాన్షియల్ గా ఏది ప్రిఫర్ చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకటి. 2 కంప్యూట్ ద పేబ్యాక్ పీరియడ్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. 3 కంప్యూట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అది నేను చెప్తాను. సో మిగిలిన 2 ఆస్పెక్ట్స్ నువ్వు చేయగలవు. సో అందులో బి బిట్ కంప్యూట్ ద పేబ్యాక్ పీరియడ్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది కదమ్మా. దాని గురించి చెప్పమ్మా. పేబ్యాక్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏ బిట్ మనం చేద్దాము. దానికంటే ముందు బి బిట్ సి బిట్ మనం తెలిసినవి కాబట్టి ఇక్కడ ఫస్ట్ మాట్లాడేసుకుందాం అమ్మా. ఫస్ట్ బి బిట్ చెప్పమ్మా. పేబ్యాక్ పీరియడ్ కావాలంట. అమ్మా వినిపిస్తుందా? Sir, voice cut out, sir, like. ఓకేనమ్మా. వేరే వాళ్ళని ఎవరినొకరు అడుగుతాను. నిర్మల్. ఎస్ సార్. సో ఇక్కడ వీడు అడిగింది ఏంటమ్మా? ఫస్ట్ బీబిట్ చేద్దాం అనుకున్నాం. బీబిట్ లో ఏమడిగాడు? పేబ్యాక్ పీరియడ్ ఫర్ ది ప్రాజెక్ట్ అని అన్నాడు. ఈచ్ ప్రాజెక్ట్ కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు? పేబ్యాక్ పీరియడ్ ఫైండ్ సో చేయాలి. పేబ్యాక్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో మెషిన్ ఏ కి మెషిన్ బి కి రెండింటికి కూడా పేబ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మెషిన్ ఏ అండ్ మెషిన్ బి. ఇది ఈవెన్ క్యాష్ ఫ్లో సార్, అన్ఈవెన్ క్యాష్ ఫ్లో సార్? రెండింటిలో కూడా
అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అన్నప్పుడు మనం ఏ మెథడాలజీ వెళ్తాం? Cumulative cash flows. సో క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ కూడా ఇయర్ క్యాష్ ఫ్లోస్ అండ్ క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్. ఓకే. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ అమ్మా ప్రాజెక్ట్? 5 years. సో మెషిన్ ఏ గనక ప్రిఫర్ చేస్తే అప్పుడు మనకు వచ్చే క్యాష్ ఫ్లోస్ చెప్పమ్మా. 40,000, 40,000, 1,20,000, 1,20,000, 1,60,000, 1,60,000, 2,40,000, 2,40,000, 1,60,000. 1,60,000. ఓకే. మెషిన్ బికి వచ్చేసరికి 1,20,000, 1,20,000, 1,60,000, 1,60,000, 2 lakhs, 2 lakhs, ఓకే, 2 lakhs, 1,20,000, 1,20,000, 80,000. 80,000. ఓకే. సో క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఎలా వస్తుంది? ఇక్కడ 40,000, 40,000, 1,60,000, ఓకే, 3,20,000, 3,20,000, 5,60,000, 5,60,000, 7,20,000, 7,20,000. ఓకే. ఇక్కడ 1,20,000, 1,20,000, 2,80,000, 2,80,000, 4,80,000, 4,80,000, 6 lakhs, 6 lakhs, 6,80,000. 6,80,000. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మెషిన్ ఏకి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 4 lakhs, both 4 lakhs. ఓకే. ఇక్కడ 4 lakhs. ఇన్వెస్ట్మెంట్ 4 lakhs. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ 4 lakhs అనేది ఇన్ బిట్వీన్ ఏ పీరియడ్ లో వస్తుందమ్మా? 3, 4, 3, 4. ఇక్కడ 2, 3. ఇక్కడేమో 2, 3, ఇక్కడేమో 3, 4. ఓకే. సో ఇప్పుడు మనం పే బ్యాక్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మెషిన్ ఏకి పే బ్యాక్ పీరియడ్ అంటే ఇక్కడ 3 years ప్లస్ కాబట్టి 3 years. ఓకే. ఇది 4th year కి వచ్చేసరికి 4th year అంటే ఎన్ని మంత్స్? 12 months. 12 months కి మనకు వచ్చిన క్యాష్ ఫ్లోస్ ఎంత అంటే 2,40,000. మన రిక్వైర్డ్ ఎంత అంటే 3 years కాకుండా ఇంకా ఎంత అవసరం అవుతుంది? ఇక్కడ టోటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 4 lakhs, అందులో అప్ టు 3 years, అప్ టు 3rd year కవర్ అయిపోయిందంతా 3,20,000. అంటే 4th year లో ఎంత కవర్ అవ్వాలి? ఇంకా 80,000 కవర్ అవ్వాలి. సో 12 months కి 2,40,000 అయితే 80,000 కి ఎన్ని మంత్స్ అంటే పే బ్యాక్ పీరియడ్ ఈక్వల్స్ టు 3 years ప్లస్ ఇంకెన్ని మంత్స్? 12 months కి 80,000 అంటే 12 into 80,000 డివైడెడ్ బై 2,40,000. 4 So, months. ఎంతమ్మా? 4 వస్తుందా? 4 months. 3 years ప్లస్ 4 months. ఎగ్జాక్ట్ గా 4 months. Yes, sir. Okay. So 3 years plus 4 months is the payback period for the machine A. Next, machine B కి ఇక్కడ payback period అంటే సో ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 4 lakhs. సో అప్ టు సెకండ్ ఇయర్ వరకు ఎంత కవర్ అవుతుందమ్మా? 2,80,000. 2,80,000. ఇంకా 3rd year లో కవర్ చేయాల్సిందంతా 1,20,000. ఓకే. ఓన్లీ 3rd year అంటే ఎన్ని మంత్స్? 12 months. 12 months లో 12 months కి ఎంత అవుతుంది? 2 lakhs అవుతుంది. ఓకే, 2 lakhs వస్తుంది కదా. అలాంటప్పుడు మనకు కావాల్సిందంతా 1,20,000 అంటే ఎన్ని మంత్స్ అని చెప్పేసి చూడాలమ్మా. సో ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ ఈక్వల్స్ టు 2 years ప్లస్ 12 into 1,20,000 డివైడెడ్ బై 2 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 7.2, sir. 2 years ప్లస్ 7.2 అంటే 7 months, 6 days. 2.2 into 30 days అంటే ఎంత? 6. 6 days. ఓకే, కాబట్టి ఏమవుతుంది?
7.2 అంటే 7 months ప్లస్ 6 days. ఫ్రాక్షన్ అని వస్తే కనుక నెక్స్ట్ గా యాడ్ చేసేయాలమ్మా. ఫ్రాక్షన్ అని రాలేదు కదా, డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇక్కడ 6 days అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం, అంతే కదా. ఎస్ సార్. రైట్. సో ఇది పే బ్యాక్ పీరియడ్. పే బ్యాక్ పీరియడ్ ఈక్వల్స్ టు 2 years 7 months 6 days. ఇక్కడ చూసుకుంటే 3 years 4 months. రెండిట్లో ఏ ప్రాజెక్ట్ చూస్ చేస్తామమ్మా బేస్డ్ ఆన్ ది పే బ్యాక్ పీరియడ్? మిషన్ బి. So as the payback period is less when compared less in machine B when compared with payback period of machine A. Hence ఏం సెలెక్ట్ చేస్తాం? machine B selected as per payback period method. సో పేబ్యాక్ పీరియడ్ టెక్నిక్ ద్వారా మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం? మెషిన్ బి ని సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇది బి బిట్. నెక్స్ట్ సి బిట్. సి బిట్ ఏం అడిగాడు? కంప్యూట్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ ఆర్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది అడిగాడు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? యావరేజ్ పిఏటి బై నెట్ ఇన్వెస్ట్మెంట్. రైట్. సో మనకి యావరేజ్ పిఏటి బై నెట్ ఇన్వెస్ట్మెంట్ మెషిన్ ఏ అండ్ మెషిన్ బి. ఓకే రైట్. ఇప్పుడు ఎలా ఉంటే కనుక వీటికి మనకి తెలిసింది ఏంటిది? మనకు తెలిసింది క్యాష్ ఫ్లోస్ తెలుసు. క్యాష్ ఫ్లోస్ ఎంతమ్మా? 7,20,000. క్యాష్ ఫ్లోస్ ఎంత? 7,20,000. ఇక్కడ 6,80,000. 6,80,000. కానీ మనకు కావాల్సింది ఏంటి? పిఏటి. అదమ్మా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రావాలంటే క్యాష్ ఫ్లోస్ కి ఏం యాడ్ చేయాలి? యాడ్ చేయాలా మైనస్ చేయాలి? లెస్ చేయాలి సార్. మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎంత? డిప్రిసియేషన్ 80,000. 80,000. ఎస్ సార్. 4 lakhs. క్యాష్ ఫ్లోస్ ఇయర్ కి తీసుకున్నావా, టోటల్ క్యూములేటివ్ గా తీసుకున్నావా, 5 years కి కలిపి తీసుకున్నావా? 5 years కలిపి సార్. డిప్రిసియేషన్ కూడా ఎలా వస్తుంది? 5 years కి కలిపే కదా. 4 lakhs సార్. 4 lakhs. ఇక్కడ కూడా 4 lakhs. సో ఇక్కడ ఎంత అవుతుంది? క్యాష్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3,20,000 ఫర్ 5 years. టోటల్ 5 years కి ఎంత అవుతుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్? 3,20,000. ఇక్కడ ఎంత? 2,80,000. 2,80,000. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా? యాన్యువల్ ప్రాఫిట్. మనకు కావాల్సింది ఏంటి? యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, దట్ ఈస్ యావరేజ్. ఏం కావాలి? యావరేజ్. ఎలా వస్తుందమ్మా యావరేజ్ అంటే? మొత్తం 5 years కి కలిపి 3,20,000 అనుకుంటే ఒక్కొక్క ఇయర్ కి ఎంత? 3,20,000 డివైడెడ్ బై 5. ఇక్కడ 2,80,000 డివైడెడ్ బై 5 అంటే ఎంత అవుతుందమ్మా? ఇక్కడ 64,000. 64,000. ఇక్కడ 56,000. 56,000. సో మనకి అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అని చెప్పేసానంటే, సో అకౌంటింగ్ ప్రాఫిట్ తెలుసు, యావరేజ్ ప్రాఫిట్ తెలుసు. యావరేజ్ ప్రాఫిట్ బై నెట్ ఇన్వెస్ట్మెంట్. నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంతమ్మా? 4 lakhs. సో ఎంత అవుతుంది? 64,000 డివైడెడ్ బై 4 lakhs ఇంటూ 100. 16%. 56,000 డివైడెడ్ బై 4 lakhs ఇంటూ 100. 14%. ఇక్కడ 16%, ఇక్కడ 14%. సార్ ఈ రెండిట్లో ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము? ప్రాజెక్ట్ ఏ. ప్రాజెక్ట్ ఏనా ప్రాజెక్ట్ బీనా? ప్రాజెక్ట్ ఏ. రెండు సెలెక్ట్ చేయకూడదా?
ఇక్కడ రిటర్న్ ఎక్కువ ఉంది కదా సార్. రిటర్న్ ఎక్కువ ఉంది కరెక్టే, కానీ రెండు ప్రాజెక్టులు ఇండిపెండెంట్ గా చూసుకుంటే సెలెక్ట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు సార్. ఎలా, ఎందుకు చేయొచ్చు అని చెప్తున్నావు? మిషన్ బి కి పే బ్యాక్ పీరియడ్ గమనించి సార్, మిషన్ ఏ కి ఓన్లీ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ బేస్ చేసుకుని చెప్పమ్మా. మనం ఏం చెప్పుకున్నాం, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ని దేంతో కంపేర్ చేసి డెసిషన్ తీసుకుంటాం అనుకున్నాం? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తో కంపేర్ చేస్తాం అనుకున్నాం కదా. ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? 10%. సో 10% ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనుకుంటే మనం 10% కంటే ఎక్కువే సంపాదిస్తున్నాం కదా ఇక్కడ. ఇక్కడ రెండు చోట్ల కూడా మనం ఇక్కడ ఈ 10% ఎక్కువ సంపాదిస్తున్నాం. కాబట్టి యాజ్ పర్ ఏఆర్ఆర్ చూసుకుంటే కనుక బోత్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి సెలెక్టెడ్. ఓకే, బోత్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి సెలెక్టెడ్ ఇఫ్ అంటే ఏదో ఒకటే సెలెక్ట్ చేయాలని కన్స్ట్రెంట్ పెడితే కనుక అప్పుడు ఏ సెలెక్ట్ చేస్తావు? 16%. మిషన్ ఏ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏ బిట్ ఏమడిగాడమ్మా? కంపేర్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది మెషిన్స్ అండ్ స్టేట్ విచ్ ఆల్టర్నేటివ్ యూ కన్సిడర్ ఫైనాన్షియల్లీ ప్రిఫరబుల్ అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే, సో ఫైనాన్షియల్ గా ఏది ప్రిఫరబుల్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ మెథడ్ అప్లై చేయండి అని చేయాలని చెప్పేసి మీకు స్పెసిఫిక్ గా చెప్పలేదమ్మా. మీకు అర్థమవుతుందా? అర్థమైందా? ఏ మెథడ్ అప్లై చేయాలని చెప్పాడా? చెప్పలేదు. కానీ ఇక్కడ మీకు ఏ మెథడ్ అప్లై చేయాలో చెప్పలేదు, కానీ బెస్ట్ మెథడ్ అప్లై చేసి మాత్రం మనం ఆన్సర్ చెప్పాలమ్మా. ఓకే, రైట్. సార్ ఇప్పటి వరకు మనం అప్లై చేసిన మెథడ్స్ బెస్ట్ మెథడ్స్ కాదా అంటే కాదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఓన్ డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే కనుక ఇక్కడ సింపుల్ గా ఇక్కడ 5 years ని క్యాష్ ఫ్లోస్ ని ఇక్కడ 7,20,000 తీసుకున్నాం అంటే కనుక ఎవ్రీ ఇయర్ వచ్చే డబ్బులన్నీ ఒకే వాల్యూ అని చెప్పేసి మనం తీసుకుంటున్నట్టమ్మా. ఫస్ట్ ఇయర్ ఉండే రూపాయి వాల్యూ, సెకండ్ ఇయర్ కి అదే రూపాయి వాల్యూ, థర్డ్ ఇయర్ కి అదే రూపాయి వాల్యూ, అది 10th year అయినా సరే అదే రూపాయి వాల్యూ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఈజ్ ఇట్ కరెక్ట్ మెథడ్ అంటే అక్కడ డిస్కౌంటింగ్ అనేది అంటే టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయకుండా మనం తీసుకుంటున్న వాల్యూ అనేది కరెక్టా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చెప్పేసానంటే కనుక ఇక్కడ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ ని అప్లై చేసి ఇక్కడ కంపేర్ చేసి చెప్పాలమ్మా. ఏ మెథడ్ అనేది చెప్పనప్పుడు ఇక్కడ ది బెస్ట్ మెథడ్ మనం చెప్పాలి అంటే ది బెస్ట్ రెండిట్లో ఏది బెస్ట్ అనేది మనం ఫైనాన్షియల్ గా ప్రిఫరబుల్ అవుతామని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడ బెస్ట్ మెథడ్ ఏంటంటే కనుక ఇలా ఏమి చెప్పని ఎక్కడైనా కేసెస్ ఎక్కడైనా సరే మనం బెస్ట్ మెథడ్ ఏంటంటే కనుక ఎన్పివి, నెట్ ప్రెసెంట్ వాల్యూ. ఏంటంటే అవి నెట్ ప్రెసెంట్ వాల్యూ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, సో మనకి ఉన్న టెక్నిక్స్ అనేవి మాట్లాడుకున్నాం కదమ్మా. ఇక్కడ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ లో ఈ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అనేవి అంటే ఇందులో ఎన్పివి అనేది ది బెస్ట్ మెథడ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద అంటే ఇక్కడ ఏదైనా సరే ఎక్కడైనా సరే మనకి కండిషన్ చెప్పనప్పుడు మనకి ఏ అది అప్లై చేయాలనేది చెప్పనప్పుడు డెసిషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక బెస్ట్ డెసిషన్ ఎప్పుడు ఎక్కడ వస్తుందంట? ఎన్పివి దగ్గర వస్తుందంట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా క్వశ్చన్ లో దేని గురించి క్వశ్చన్ అడిగినట్టు అంటే ఎన్పివి గురించి క్వశ్చన్ అడిగినట్టు. ఓకే, రైట్. ఏ ప్రాజెక్ట్ అప్లై చేయాలో ఏమీ చెప్పలేదు కదా సార్ అంటే ఏమీ చెప్పలేదు. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటున్నామమ్మా. ఆ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ స్టార్ట్ చేసుకున్న తర్వాత విల్ మూవ్ ఆన్ టు ఎన్పివి. అప్పుడు ఎన్పివి అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం టేకప్ చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం కింద, మోడల్ ప్రాబ్లం కింద ఏ బిట్ ని మనం కవర్ చేద్దామమ్మా. ఓకే, రైట్. ఆఫ్ చేసామ్మా నువ్వు. రైట్. సో ఫస్ట్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే విచ్ కన్సిడర్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేసే టెక్నిక్స్ అంటే సింపుల్ గా మాట్లాడుకుంటే కనుక మనకి ఫస్ట్ ఇయర్ వచ్చిన క్యాష్ ఫ్లోస్ ఇప్పుడు 0 year మన దగ్గర 1 lakh ఉందనుకోమ్మా. సో ఫస్ట్ ఇయర్ మనకు వచ్చేసరికి ఒక 10,000 వస్తుంది, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఒక 20,000 వస్తుంది, థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఒక 40,000 వస్తుంది, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఒక 60,000 వస్తుంది అని మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోమ్మా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని లేకపోతే 5th year వచ్చేసరికి మనకి ఒక 80,000 వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇదేమో 0 year లో అవుట్ ఫ్లో చెప్పాం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లోస్ చెప్పాం. ఈ ఇన్ఫ్లోస్ అన్ని క్యూములేటివ్ గా టోటల్ చేస్తాం కనుక ఎంత అవుతుంది? ఇక్కడ 10,000 ప్లస్ 20,000 30,000 30,000 ప్లస్ 40,000
70,000 70 plus 60 130 130 plus 80 అంటే 210 2,10,000 వస్తుంది. సో 2,10,000 లోంచి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా జస్ట్ 1 lakh కాబట్టి ఇంకా 1,10,000 మనకి మిగులుతుంది అని చెప్పేసి మనం చెప్పగలమా అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఎలా కనుక మనం చెప్పేసినట్లయితే డెసిషన్ అనేది ఇచ్చేసాం అనుకోమా 2,10,000 ఇక్కడ 1 lakh అంటే నెట్ సర్ప్లస్ అంతా 1,10,000. సో వీ కెన్ ప్రిఫరబుల్లీ గో విత్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి కనుక మనం డెసిషన్ చెప్పినట్లయితే ఇక్కడ మనం ఏం చేసినట్టు అంటే కనుక ఇక్కడ 0 year లో ఉన్న 1 lakh ని ఇక్కడ 5th year లో ఉన్న 80,000 ని మనం ఏం చేస్తున్నామంట ఒకే విధంగా కంపేర్ చేస్తున్నామంట, ఒకే లైన్ లో మనం మాట్లాడుకుంటున్నామంట. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ది ఇక్కడ మనం టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేస్తున్నట్టు కాదు. ఎందుకు అని చెప్పేసారంటే 0 year లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చే వాల్యూకి ఈక్వల్ అవుతుందంటే ఈక్వల్ అవ్వదు. ఇప్పుడు ఈ రోజున 1 lakh ఉండొచ్చు నీకు. సో దీన్ని కనుక నువ్వు 10% రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్కి నీకు ఎంత వాల్యూ అవుతుంది? 1,10,000 అవుతుందమ్మా. ఈ రోజు ఉన్న 1 lakh ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఏమవుతుంది? 1,10,000 అవుతుంది. ఓకే, సో కాబట్టి అలాగే మనం రివర్స్ లో మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్ ఎండ్కి నీకు 10,000 వస్తుంది అనుకుంటే కనుక అది 0 year కి ఎంత వాల్యూ అవుతుంది అనేది మనం ఇక్కడ కంపేర్ చేయాలమ్మా. సో ఎవ్రీ ఇయర్ వచ్చిన క్యాష్ ఫ్లోస్ అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట 0 year కి మనం తీసుకువెళ్ళాలంట. సార్ ఎన్ని క్యాష్ ఫ్లోస్ ని 0 year కి ఎలా తీసుకెళ్తాం సార్? బై సింప్లీ డిస్కౌంటింగ్. సో ఎవ్రీ క్యాష్ ఫ్లో ని మనం ఏం చేసుకుంటే వెళ్ళాలంట 0 year కి క్యాష్ ఫ్లోస్ కి తీసుకెళ్లాలంట. అప్పుడు మనం ఈ 1 lakh తో కంపేర్ చేయొచ్చంట. అంటే లేదనుకుంటే ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ని మనం 5th year కి తీసుకొచ్చేసుకోవచ్చా సార్? అంటే ఫ్యూచర్ వాల్యూకి మార్చేసుకోవచ్చా? ఎస్. సో ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ని నువ్వు ఫ్యూచర్ వాల్యూకి మార్చేసుకోవచ్చు, లేదా ప్రతి వాల్యూని నువ్వు ఏం చేసుకోవచ్చు 0 year కి తీసుకొచ్చి 0 year తో కంపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఇక్కడ మనం ఏది ప్రిఫరబుల్ మెథడ్ అంటే కనుక ఇక్కడ బ్రింగింగ్ డౌన్ టు ద ప్రెసెంట్ వాల్యూ ఇస్ ద బెస్ట్ మెథడ్. సో దాన్ని మనం డిస్కౌంటింగ్ అంటాం. సార్ ఇక్కడ డిస్కౌంటింగ్ అనేది చేసేటప్పుడు ఇక్కడ ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి, ఏ రేట్ దగ్గర మనం డిస్కౌంట్ చేయాలి అనేది మనకు మాట్లాడుకున్నాం. ఇది ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. డిస్కౌంటింగ్ రేట్ అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే ఇక్కడ అట్లీస్ట్ నువ్వు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఈ ప్రాజెక్ట్ నుంచి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఎవడైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడుకుంటే కనుక అట్లీస్ట్ నాకు క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ కనుక కవర్ అయిపోతే చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటాడమ్మా. ఎవడైనా సరే ఏమనుకుంటాడు? క్యాపిటల్ ప్రొవైడర్స్ నాకు ఏదైతే ఇక్కడ ఇచ్చారో ఆ క్యాపిటల్ ప్రొవైడర్స్ ఇచ్చింది నాకు కవర్ అయిపోతే చాలు, వాళ్ళ కాస్ట్లు నేను కవర్ చేయగలిగితే చాలు, ఇంకా అంతకంటే నాకు పెద్దగా అవసరం ఏమీ లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో అలాంటి క్యాపిటల్ ప్రొవైడర్స్ ఏదైతే కాస్ట్ ఉందో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మనం కవర్ చేయగలిగితే చాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. దాన్ని డిస్కౌంటింగ్ రేట్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. సో డిస్కౌంటింగ్ రేట్ అంటే నథింగ్ బట్ సింపుల్ గా మనం మాట్లాడుకుంటే క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ అమ్మా, అదే WACC. ఓకే, రైట్. సో ఈ WACC దగ్గర కనుక మనం డిస్కౌంట్ చేసినట్లయితే ఈ క్యాష్ ఫ్లోస్ ని కనుక WACC దగ్గర డిస్కౌంట్ చేసినట్లయితే ఈ క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్లు, ప్రిఫరెన్స్ డివిడెండ్లు, ఈక్విటీ డివిడెండ్ ఈ కాస్ట్లను కన్సిడర్ చేయాలా? అస్సలు కన్సిడర్ చేయకూడదు. ఎందుకని చెప్పేసానంటే దట్ ఈస్ కవర్డ్ అండర్ డిస్కౌంట్ రేట్. డిస్కౌంట్ రేట్ లో డిస్కౌంట్ చేసేస్తున్నాం కాబట్టి టోటల్ గా అంతా కవర్ అయిపోయేలా క్యాష్ ఫ్లోస్ లో మనకి డిస్కౌంటింగ్ వచ్చేస్తుంది అమ్మా. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ కాస్ట్ కన్సిడర్ చేసి ఇక్కడ డిస్కౌంట్ రేటు రెండిట్లో కన్సిడర్ చేసాం అనుకో అమ్మా, ఇక్కడ ఏమవుతుంది 2 సార్లు కాస్ట్ ని కన్సిడర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామో సింపుల్ గా ఈ డిస్కౌంటింగ్ రేట్ అంటే WACC ని మనం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, సో ఫస్ట్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అంటే ఏమున్నాయి చూద్దాం. The discounting techniques consider the time value of money, okay, and discount the cash flows to their present value. ఏం తీసుకొస్తాయి? present value కి తీసుకొస్తాయంట. These techniques are also known as present value techniques. అంటే మొత్తం అన్ని క్యాష్ ఫ్లోస్ ని కూడా ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చేసి కంపేర్ చేసే టెక్నిక్స్ కాబట్టి వీటిని ఏమంటారంట? ప్రెసెంట్ వాల్యూ టెక్నిక్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ మొత్తం అన్నిటిని డిస్కౌంట్ చేసేసి 0 year తీసుకొచ్చేస్తామమ్మా. అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ప్రతి ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోని మనం ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చేస్తాం. దట్ విల్ బి కంపేర్డ్ విత్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్. ఆల్రెడీ క్యాష్ అవుట్ ఫ్లోస్ ప్రెసెంట్ వాల్యూలోనే ఉంటాయి, అంటే 0 year లో ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో కూడా అవుట్ ఫ్లో ఉన్నాయనుకో దాన్ని కూడా మనం ఏం చేస్తాం
ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చేసి వాటిని కంపేర్ చేస్తాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ఫ్లోస్ కంపేర్ చేసి మనం ఒక డెసిషన్ అనేది తీసుకుంటాం. దాన్నే ఎన్పివి అని చెప్పేసి అంటారమ్మా. ఓకే, ఎన్పివి ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ఫ్లోస్. ఓకే రైట్. ఈ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ లో ఏమున్నాయని చెప్పేసానంటే క్యాష్ ఫ్లోస్ ని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి డిస్కౌంటింగ్ టెక్నిక్స్ లో ఈ క్యాష్ ఫ్యూచర్ వాల్యూని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చి మనం క్యాష్ ఫ్లోస్ ని కంపేర్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటారు ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ టెక్నిక్స్. ఈ ప్రెసెంట్ వాల్యూ టెక్నిక్స్ లో ఏమున్నాయంటే కనుక ఎన్పివి ఉందంట, తర్వాత ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉందంట, తర్వాత ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఉందంట. వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే రైట్. నెక్స్ట్ డిటర్మైనింగ్ ద డిస్కౌంట్ రేట్. సార్ డిస్కౌంట్ రేట్ ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటే మనం చెప్పుకున్నాం ఏంటంటే కనుక మనం ఎంత ఈ ప్రాజెక్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ నుంచి ఎంత కవర్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటే ఆ డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో ఇస్ నథింగ్ బట్ డిస్కౌంట్ రేట్. జనరల్ గా ఏది డిజైర్డ్ రేట్ ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే కనుక మనకు వచ్చే WACC ఏదైతే ఉంటుందో మన దగ్గర ఉండే WACC వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనకి జనరల్ గా ఈ డిస్కౌంట్ రేట్ కింద ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. థియరిటికల్లీ డిస్కౌంట్ రేట్ ఆర్ డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ an investment is the rate of return of the firm would earned by investing the same funds in the best available alternative investment that has a same risk అంటున్నాడు. అంటే మన దగ్గర అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మా డబ్బుల్ని బెస్ట్ అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో ఇన్వెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్ దగ్గర నా దగ్గర 15% కి అవైలబుల్ గా అమౌంట్ అంటే పర్సంటేజ్ ఉందనుకో, మా 15% నేను వేరే ప్రాజెక్ట్ లో ఎర్న్ చేస్తాను. అంటే ఈ ప్రాజెక్ట్ లో అంతకంటే ఎక్కువ ఎర్న్ చేస్తే నేను ఈ ప్రాజెక్ట్ లో ఉంటాను, ఈ ప్రాజెక్ట్ అంతకంటే తక్కువ ఎర్న్ చేస్తే ఈ ప్రాజెక్ట్ లో ఉండను అనుకుంటే కనుక నువ్వు ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నావు, అట్లీస్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నావు, వేరే ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ 15% ఏదైతే ఉంటుందో ఆ 15% నువ్వు ఎర్న్ చేయాలని చెప్పేసి భావిస్తున్నావు. సార్ నాకు ఒకవేళ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకపోతే సార్, అంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది రియలిస్టిక్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది లేకపోతే అప్పుడు మనం ఎలాగా మన కాస్ట్ అన్న కవర్ చేయాలనుకుంటాం. అట్లీస్ట్ ఆ కాస్ట్ కవర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అది WACC కింద మనం తీసుకుంటాం అంట. ఓకే చూద్దాం. Determining the best alternative opportunity available is difficult in practical terms. So rather than using the true opportunity cost, organizations often use alternative measure for the desired rate of return. So an organization may establish a minimum rate of return that all capital projects must meet. This minimum could be based on the industry average, or cost of the other investment opportunities. Many organizations choose to use the overall cost of capital or weighted average cost of capital that the organization has incurred raising the funds or expected to incur the raising the funds needed for an investment అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక డిస్కౌంటింగ్ రేట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ బెస్ట్ ఏది తీసుకోవాలని చెప్పేసి అంటే కనుక మన దగ్గర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నట్లయితే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోమంటున్నాడు. ఒకవేళ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇండస్ట్రీ యావరేజ్ కానీ ఏదైనా సరే మనం ఇండస్ట్రీ యావరేజ్ రిటర్న్ అనేది మనం తీసుకోమంటున్నాడు. జనరల్ గా వీటన్నిటికంటే ఏం తీసుకోవచ్చు అంటే చాలా వరకు ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ యావరేజ్ అనేది మనకి సరిగ్గా కనిపెట్టలేకపోయినా అట్లీస్ట్ మనం ఏమనుకుంటామంటే కనుక మన క్యాపిటల్ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నారో క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ ని కవర్ చేసడానికి సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం తీసుకుంటామా WACC అట్లీస్ట్ మన క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ అనేది కవర్ చేయగలిగితే చాలు అని చెప్పేసి అనుకుంటే కనుక WACC మనం తీసుకుంటామమ్మా. ఓకే సో దిస్ ఈస్ ది సెలక్షన్ ఆఫ్ డిస్కౌంట్ రేట్. డిస్కౌంట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మనం అనుకుంటే కనుక డిస్కౌంట్ రేట్ కి ఒక మెథడాలజీ అనేది మీకు చెప్పాడమ్మా. రైట్. సో ఫస్ట్ ఈ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ లో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే NPV, ది మోస్ట్ పాపులర్ మెథడ్ and widely used method. సో ఏ మెథడ్ చెప్పకపోతే కనుక మనం డైరెక్ట్ గా ఏం క్యాలిక్యులేట్ చేసేచ్చమ్మా, ఎందుకు వైడ్లీ యూజ్డ్ మెథడ్ కాబట్టి NPV అనేది మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అంటే ఇక్కడ ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని చెప్పి డెసిషన్ అడుగుతూ మిమ్మల్ని
ఇక్కడ డెసిషన్ అడిగాడు, ఇంకా ఏ మెథడ్ ఆ మెథడ్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా స్పెసిఫికేషన్ ఇవ్వలేదు అనుకుంటే కనుక డైరెక్ట్ గా మీరు ఏ మెథడ్ చూస్ చేసుకోవచ్చు, ఎన్పివి మెథడ్ అనేది చూస్ చేసేసుకోవచ్చు. రైట్, చూద్దాం. ది నెట్ ప్రెసెంట్ వాల్యూ టెక్నిక్ is based on the is a discounted cash flow method that considers the time value of money in evaluating the capital investments. An investment has a cash flows throughout the life, and it is assumed that an amount of cash flows in the early years of an investment is worth more than the amount of cash flows in the last year. అంటే ఇక్కడ డిస్కౌంటింగ్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాము, టైం వాల్యూ ఆఫ్ ది మనీని కన్సిడర్ చేస్తున్నాము అంటే కనుక దీని అర్థం ఏంటంటే, సో ఫస్ట్ ఇయర్ లో ఉండే క్యాష్ ఫ్లోస్ తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ లో ఉండే క్యాష్ ఫ్లోస్ మనకి ఏమవుతాయమ్మా, జస్ట్ ఇంకా సింపుల్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ రెండిట్లో ఏది రిలయబుల్, ఏది మోస్ట్ వర్తీ అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోసే. అంటే 8th ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోసే మోస్ట్ వర్తీ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. So net present value method uses the specified discount rate to bring all the subsequent cash flows after initial investment to their present values. అంటే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఆ ప్రెసెంట్ వాల్యూలోకి బ్రింగ్ డౌన్ చేసేస్తామంట, బ్రాడ్ బ్యాక్ చేసేస్తామంట. ఓకే, సో అంటే అక్కడ ఏ ఇయర్ తీసుకొచ్చేస్తాం, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అన్నిటినీ కూడా ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చేస్తాం. ప్రెసెంట్ వాల్యూ అంటే ఏంటి, 0 ఇయర్ లో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, అదే 0 ఇయర్ లో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొస్తే కనుక అదే 0 ఇయర్ లో క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేస్తాయి. ఆ క్యాష్ ఇన్ఫ్లోస్ ని క్యాష్ అవుట్ ఫ్లోస్ ని కంపేర్ చేస్తే కనుక మనం అక్కడ సర్ప్లస్ వచ్చింది ఆర్ సర్ప్లస్ వచ్చిందంటే కనుక ఎన్పివి పాజిటివ్ వచ్చినట్టు. ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అన్నిటినీ కూడా నేను ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొచ్చేసాను అనుకో, అంటే అప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఏ టర్మ్స్ లో ఉంటాయి, ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్ లో ఉంటాయి. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్ రెండింటిని కంపేర్ చేస్తే కనుక మనకి ఎన్పివి వస్తుంది. ఎన్పివి ఎలా రావచ్చు, ఏదర్ 0 రావచ్చు, లేదా పాజిటివ్ రావచ్చు, లేదా నెగిటివ్ రావచ్చు. ఓకే సార్, ఈ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా 0 వచ్చినా రెండింటిలో ఎలా వస్తుంది, ఎలా చూడొచ్చు సార్? ఈ 0 వచ్చినా పాజిటివ్ వచ్చినా ఇక్కడే సారీ సపోజ్ పాజిటివ్ వచ్చిందంటే కనుక దాని అర్థం ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇక్కడ డిస్కౌంటింగ్ చేసామో, మనం డిస్కౌంట్ చేసిన డిస్కౌంట్ రేట్ కంటే మన ప్రాజెక్ట్ లో క్యాష్ ఫ్లోస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అని చెప్పడం అమ్మా. సో పాజిటివ్ వచ్చిందంటే ఏంటి, ఇట్ ఈస్ యాక్సెప్ట్. ఓకే, సో నెగిటివ్ వస్తే రిజెక్ట్. అంటే నెగిటివ్ వస్తే ఏంటి, అట్లీస్ట్ మనం అంత కూడా ఎర్న్ చేయట్లేదు అని చెప్పేసని. ఇప్పుడు డిస్కౌంటింగ్ రేట్ తీసుకుంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ 15% మనం అనుకున్నాం అనుకోమ్మా, మన దగ్గర వేరే ఆల్టర్నేటివ్ ఉంది, 15% రిటర్న్ వచ్చే ఆల్టర్నేటివ్ ఉంది, అది కాకుండా దీనికి వస్తున్నామని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఏమన్నా ఏంటి 15% కంటే ఇక్కడ 15% కి క్యాష్ ఫ్లోస్ అన్నిటిని డిస్కౌంట్ చేస్తే కనుక అన్ని ప్రెసెంట్ వాల్యూలోకి మారిపోతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 1 lakh ఉందమ్మా, దాన్ని 15% దగ్గర నేను ఇన్వెస్ట్ చేశాను అంటే కనుక అదేమవుతుంది 1 lakh ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 1,15,000 వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ ఎండ్కి 1,15,000 ఉంది, దాన్ని మళ్ళీ 15% దగ్గర ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ ఇయర్ ఎండ్కి ఏమవుతుంది, మళ్ళీ క్యాష్ ఫ్లోస్ అనేవి ఆ 15% దగ్గర 1,15,000 పెరుగుతూ వెళ్తాయమ్మా. అలా చూసుకుంటే కనుక మనకి వచ్చే క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయి 15% దగ్గర ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో 15% ఆల్టర్నేటివ్ దగ్గర ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే 0 ఇయర్ లో మనం 1 lakh పెడితే కనుక ఎవ్రీ ఇయర్ 15% వస్తూ వెళ్తున్నట్లయితే మనకి ఏదైతే క్యాష్ ఫ్లోస్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నామో వాటితో కంపేర్ చేసినట్టే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ క్యాష్ ఫ్లోస్ ని 15% డిస్కౌంట్ చేసాం అంటే కనుక ఇక్కడ ఈ ప్రెసెంట్ వాల్యూ కంటే తక్కువ వచ్చేసింది అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ 15% కూడా మనం ఎర్న్ చేయలేకపోతున్నాము ఈ ప్రాజెక్ట్ నుంచి. అందువల్లే మనకి ఎన్పివి ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వస్తే కనుక మనం ఏం చేస్తాం, రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కంటే 15% కూడా రావట్లేదు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో అయితే కనుక, అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర 15% ఉంది కదా, అలాంటప్పుడు అక్కడే ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పేసి అని చెప్పడం. సపోజ్ పాజిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 15% కంటే ఎక్కువ రిటర్న్ అనేది ఇందులో ఉంది అని చెప్పేసి మనం అనుకోవడం అమ్మ. సో 0 వచ్చిందంటే మన దాని అర్థం ఏంటంటే అక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా మనకి ఎంత ప్రాజెక్ట్ లో ఇన్హెరిట్ రిటర్న్ ఎంత ఉందంటే 15% రిటర్నే ఉంది అని చెప్పేసి మనం చూసుకోవడం అంట. అప్పుడు మే యాక్సెప్ట్ ఆర్ మే రిజెక్ట్, మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అంటే అక్కడ
ఆ ప్రాజెక్ట్ 15%, ఇక్కడ 15%, మన దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లోనే 15%. అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్ కి వెళ్ళొచ్చు లేదా ఈ ప్రాజెక్ట్ కి రావచ్చు, రెండిట్లో దేనికైనా సరే మనం రావచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. లేదు అనుకుంటే కనుక అలా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, WACC ఉంది, KO ఉంది అనుకుంటే కనుక ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, సో మనం అట్లీస్ట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక కవర్ చేయగలిగితే ఎస్ యాక్సెప్ట్, ప్లస్ పాజిటివ్ వస్తే, నెగిటివ్ వస్తే మన క్యాపిటల్ కూడా కవర్ చేయలేకపోతున్నాం, క్యాపిటల్ కాస్ట్ కూడా కవర్ చేయలేకపోతున్నాం, అలాంటప్పుడు ఏం చేస్తాం, రిజెక్ట్ చేస్తాం. అలా కాకుండా జీరో వచ్చిందంటే ఏంటి దాని అర్థం, we may accept or may not accept, అంటే మనం అనుకున్న 15% మన క్యాపిటల్ కాస్ట్ ఏదైతే ఉందో అది కవర్ చేయగలుగుతున్నామో, KO అనేది ఎర్న్ చేయగలుగుతున్నామో, సో కాబట్టి KO వరకు సరిపోతుంది అనుకుంటే కనుక నువ్వు యాక్సెప్ట్ చేసుకో, లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక రిజెక్ట్ చేసుకో అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు NPV, నెట్ ప్రెసెంట్ వాల్యూ. సో నెట్ ప్రెసెంట్ వాల్యూ అంటే ఏం చెప్తున్నాడు చూడమ్మా. The net present value of the project is the amount in current values of the amount the investment earns after the paying the cost of capital in each period. So net present value equals to present value of the net cash inflows minus total net initial investment. So future cash flows ని present value లో తీసుకొచ్చేస్తే ఏమని చెప్తున్నాడమ్మా, ఆఫ్టర్ పేయింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనకి ఎంత క్యాష్, మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని డిస్కౌంట్ రేట్ కింద తీసుకుంటే కనుక, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని డిస్కౌంట్ రేట్ కింద తీసుకుంటే కనుక వాడు ఏమంటున్నాడంటే ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ ప్రొవైడ్ చేసిన వాడికి 15% పే చేసేసిన తర్వాత మనకి ఎంతైతే క్యాష్ ఫ్లో వస్తుందో దాన్ని ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి ఇక్కడ మనం తీసుకుంటున్నట్టంట. డిస్కౌంటింగ్ చేయడం అంటే డిస్కౌంటింగ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి, ఎవ్రీ ఇయర్ మనం క్యాపిటల్ ప్రొవైడర్ కి ఆ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం ఎంతైతే పే చేస్తున్నామో అది పే చేసేసిన తర్వాత, అంటే డిస్కౌంటింగ్ చేయడం అంటే డిస్కౌంట్ ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావడం, అంటే ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావడం అంటే ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వాడికి పే చేయాల్సిన 15% క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఇంకా మనకి ఎంత సర్ప్లస్ మిగులుతుంది అని చెప్పేసి ఆ తీసుకురావడమే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ అంటున్నాడు. అలాంటి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి అవుట్ ఫ్లోస్ ని, ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన అవుట్ ఫ్లో ని మైనస్ చేస్తే కనుక ఇక్కడ ఏంటంటే కనుక ఓన్లీ 0 ఇయర్ లో మాత్రమే మనకి అవుట్ ఫ్లో ఉంటుంది అనుకుంటే కనుక టోటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం అమ్మా. సార్ అలా కాకుండా నాకు ఫ్యూచర్ లో కూడా అంటే 0 ఇయర్ లోనే కాదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా అవుట్ ఫ్లో ఉంటుంది అనుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న అవుట్ ఫ్లోస్ ను కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావాలి. అలాంటప్పుడు NPV అంటే ఏంటి అమ్మా, ఇక్కడ NPV అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ ఓన్లీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటే కనుక, ఓన్లీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటే కనుక, ఇన్వెస్ట్మెంట్ ఈస్ దేర్ అనుకుంటే కనుక అప్పుడు NPV ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ టోటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా నాకు సార్ ఫస్ట్ ఇయర్ లో కాకుండా సెకండ్ 0 ఇయర్ లో కాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా నాకు క్యాష్ అవుట్ ఫ్లోస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు NPV అంటే ఏమవుతుంది సార్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ నే ప్రెసెంట్ వాల్యూలో తీసుకురావడం కాదు, దాంతో పాటుగా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ని కూడా మనం ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొచ్చేయాలంట, అవుట్ ఫ్లోస్ ని కూడా ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొచ్చి కంపేర్ చేయాలంట. అప్పుడు సర్ప్లస్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా మనం చూడాలి. ఇక్కడ మనకి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్ వచ్చేసరికి NPV అంటే నెట్ ప్రెసెంట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే కనుక అప్పుడు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్, NPV లెస్ దాన్ 0 ఉంటే రిజెక్ట్ ద ప్రాజెక్ట్, NPV ఈక్వల్స్ టు 0 అంటే మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్, అంటే మే యాక్సెప్ట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్ అంటే రిజెక్ట్, అంటే యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు, అది మీ చేతుల్లో డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు నెట్ ప్రెసెంట్ వాల్యూ. సో నెట్ ప్రెసెంట్ వాల్యూ అంటే ఏంటి, నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావడం అంటే ఏంటమ్మా, క్యాపిటల్ ఇక్కడ WCC కనుక డిస్కౌంటింగ్ చేస్తే కనుక డిస్కౌంట్ రేట్ WCC అని కనుక మనం తీసుకున్నట్లయితే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ ప్రొవైడర్స్ కి ప్రొవైడ్ చేసే వాళ్ళ రిటర్న్ ని మనం పే చేసేసిన తర్వాత మనకి ఎంతైతే వాల్యూ మిగులుతుందో ఆ వాల్యూని తీసుకురావడమే ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ కింద మనం మాట్లాడుకుంటాం, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ని. సో కాబట్టి సో ఇక్కడ ఏ బిట్, సో ప్రాబ్లం నెంబర్
ప్రాబ్లం నెంబర్ 10 లో ఏ బిట్ మనం చూస్తున్నామమ్మా. ప్రాబ్లం నెంబర్ 10 లో ఏ బిట్ లో మనకి ఏంటంటే మెషిన్ ఏ నుంచి మనకు వచ్చే క్యాష్ ఫ్లోస్ చెప్పాడు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఇలా మనకి క్యాష్ ఫ్లోస్ చెప్పుకుంటూ వచ్చాడమ్మా. ఈ క్యాష్ ఫ్లోస్ ఎంత చెప్పాడు అని చెప్పేసానంటే కనుక 40,000, 1,20,000, 1,60,000, 2,40,000 అండ్ 1,60,000. సో ఇలా మనకి క్యాష్ ఫ్లోస్ చెప్పాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక ఇది క్యాష్ ఫ్లోస్, డైరెక్ట్ గా క్యాష్ ఫ్లోస్, ఇది ఇయర్. మా ఎన్పివిలో మనం క్యాష్ ఫ్లోస్ నే డైరెక్ట్ గా తీసుకుంటామమ్మా. సో క్యాష్ ఫ్లోస్ చెప్పేశాడు. సో వీటిని ఏం చేయాలంటే మనం ఏం చేయాలంట ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలంట. ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడం అంటే ఏంటమ్మా, డిస్కౌంట్ చేయడం. సో ప్రెసెంట్ వాల్యూకి డిస్కౌంట్ చేయాలి. ప్రెసెంట్ వాల్యూకి డిస్కౌంట్ చేయాలంటే డిస్కౌంటింగ్ రేట్ ఏది యూజ్ చేయాలి, డిస్కౌంటింగ్ రేట్. ఇచ్చిన క్వశ్చన్ లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఇచ్చాడా అంటే వేరే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ నాకు ఎంత ఉంది అని చెప్పేసి నేను చెప్పాడా, చెప్పలా. డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్, టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పాడు. నేను టార్గెట్ చేస్తున్న రేట్ ఆఫ్ రిటర్న్ 10% అని చెప్పేసి చెప్పాడు. అంటే మనల్ని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయమంటున్నట్టు, 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయమని చెప్పేసి చెప్తున్నట్టు. అమ్మా మీకు డిస్కౌంటింగ్ అనేది చిన్నప్పటి నుంచి మీరు చూసే ఉంటారు, మ్యాథమెటిక్స్ లో క్యాలిక్యులేషన్స్ లో వచ్చే ఉంటది. డిస్కౌంటింగ్ అంటే ఇక్కడ 1/1 + r హోల్ పవర్ n. డిస్కౌంటింగ్ ఫార్ములా ఏంటి, 1/1 + r హోల్ పవర్ n. అదే కాంపౌండింగ్ అంటే ఫ్యూచర్ వాల్యూ కనుక్కోవడం అంటే ఫ్యూచర్ వాల్యూ టు ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడం అంటే డిస్కౌంటింగ్ చేస్తాం. కాంపౌండింగ్ అంటే 1 + r హోల్ పవర్ n. ఇక్కడ ఏం చేస్తాం, ప్రెసెంట్ వాల్యూ టు ఫ్యూచర్ వాల్యూ. సో ఫ్యూచర్ వాల్యూ నుంచి ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడం లేదా దీన్ని డిస్కౌంటింగ్ అంటాం. కాంపౌండింగ్ అంటే ప్రెసెంట్ వాల్యూ నుంచి ఫ్యూచర్ వాల్యూకి తీసుకువెళ్ళడం. సో ఇక్కడ డిస్కౌంటింగ్ రేట్ అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో డిస్కౌంటింగ్ రేట్ అనేది కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అట్ ద రేట్ ఆఫ్ 10% డిస్కౌంట్ రేట్ దగ్గర అని చెప్పేసి చేస్తే ఇక్కడ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఎంత అవుతున్నాయేమో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ 1/1 + r అంటే r అంటే ఏంటి ఇక్కడ 0.1 అంటే 10%. సో 1/1 + 0.1 హోల్ పవర్ n అంటే ఫస్ట్ ఇయర్ కి ఎంత అవుతుందమ్మా, డిస్కౌంటింగ్ రేట్స్ ఎంత అవుతాయి, అమ్మా నిర్మల్? ఎస్ సార్. ఫస్ట్ డిస్కౌంటింగ్ అర్థమవుతుందమ్మా, డిస్కౌంటింగ్ అంటే ఎస్ సార్. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ కి ఇప్పుడు 0 ఇయర్ లో ఉన్న 1 రూపీ ఇక్కడ 10% రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు 0 ఇయర్ లో 1 రూపీ ఉందమ్మా. ఫస్ట్ ఇయర్ కి అది 10% రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుందమ్మా, 0.909. 10% రేట్ దగ్గర ఒక 0 ఇయర్ లో ఉన్న 1 రూపీని 10% దగ్గర నేను ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఎంత వస్తుంది, 1.1. అదే ఫస్ట్ ఇయర్ ఎండ్ కి 1 రూపీ ఉందనుకో నా దగ్గర, ఫస్ట్ ఇయర్ కి ఎండ్ కి 1 రూపీ ఉందనుకో, అది 0 ఇయర్ కి ఎంత అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, 1 × 1 / 1.1 అంటే ఎంత అవుతుందమ్మా, 0.909. 0.909. సో ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఎంత అవుతుందంటే 0.909. ఓకే, సెకండ్ ఇయర్ కంటే వచ్చేసరికి ఎంత అవుతుంది, 0.826. 0.826. నెక్స్ట్ 0.751. 751. నెక్స్ట్ 0.683. 683. నెక్స్ట్ 0.620. 0.620. సో ఇది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అమ్మా. సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ని ఇప్పుడు మనం ప్రెసెంట్ ఈ క్యాష్ ఫ్లోస్ ని ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకురావాలంటే కనుక ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా వస్తుందమ్మా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకురావాలంటే సో సింప్లీ మల్టిప్లై ద క్యాష్ ఫ్లోస్ విత్ ద డిస్కౌంటింగ్ రేట్. ఎంత అవుతుందమ్మా, 36,360. 36,360. ఓకే, 99,120. 99,120. నెక్స్ట్ 1,20,160. 1,20,160. నెక్స్ట్ 1,63,920.
1,63,920. Next. 99,200. 99,200. 99,200. Okay. Total ఎంతమ్మా? Five lakh 18,760. ఓకే, ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్. మనకు కావాల్సింది ఎన్పివి కాబట్టి మనకి 0 ఇయర్ లోనే ఇన్వెస్ట్మెంట్ ఉందా, తర్వాత ఇయర్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉందమ్మా? ఓన్లీ 0 ఇయర్ లోనే ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి ఎన్పివికి ఫార్ములా ఏమవుతుందంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే 5,18,760 మైనస్ ఇక్కడ క్యాష్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 4 4 lakhs. lakhs. తీసేస్తే 1,18,760. ఇది ఎన్పివి ఎలా వచ్చింది? పాజిటివ్ వచ్చింది. సో ఇది యాక్సెప్ట్ చేయొచ్చు ప్రాజెక్ట్ ని, రైట్. కానీ రెండిట్లో ఏది ప్రిఫరబుల్ అని చెప్పేసి అని అడిగాడు. ఆల్టర్నేటివ్ లో ఏ ఆల్టర్నేటివ్ ప్రిఫరబుల్ అంటే ఏది చూస్ చేసుకుంటామమ్మా? రెండు ఆల్టర్నేటివ్స్ లో ఏది ఏది పాసిబుల్ అంటే మనం ఏం తీసుకోవాలి? ఎన్పివి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది తీసుకోవాలి, ఏది తక్కువ ఉంటుంది తీసుకోవాలా? ఎక్కువ ఉంటే తీసుకోవాలి సార్. రైట్. సో ఇది మెషిన్ ఏ. నెక్స్ట్ మెషిన్ బి. మెషిన్ బికి వచ్చేసరికి క్యాష్ ఫ్లోస్ ఎంత? 1,20,000, 1,20,000, 1,60,000, 1,60,000, 2 lakhs, 2 lakhs, 1,20,000, 1,20,000, 80,000. 80,000. ఇక్కడ కూడా 10% డిస్కౌంట్ రేట్ చెప్పాడు కాబట్టి డిస్కౌంట్ టార్గెటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇదే డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ తో మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అవుతుందమ్మా? 1,09,080. 1,09,080. 10,9080. ఓకే, 10,9080. నెక్స్ట్ 1,32,160. 1,32,160. నెక్స్ట్ 1,50,200. 1,50,200. నెక్స్ట్ 81,960. 81,960. 49,600. 49,600. సో టోటల్ ఎంత అవుతుందమ్మా? 5,23,000. 5,23,000. సో ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే. సో ఎన్పివి అంటే కనుక మనం ఏం చేస్తాం? ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 0 ఇయర్ లోనే ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఇక్కడ ఎంత అవుతుంది? 5,23,000 మైనస్ 4 lakhs తీసేస్తే ఎంత అవుతుంది? 1,23,000. సో చూసుకుంటే కనుక మనకి రెండిట్లోని రెండు పాజిటివ్స్ వచ్చాయి. ఎన్పివి రెండు చోట్ల పాజిటివ్ వచ్చింది. యాజ్ ఎన్పివి ఇన్ బోత్ ద ప్రాజెక్ట్స్ ఆర్ పాజిటివ్, we prefer the project with highest NPV. ఏ ప్రాజెక్ట్ బాగుందమ్మా? ఇక్కడ రెండిట్లో ఎన్పివి ఎక్కడ ఎక్కువ ఉంది? B. మెషిన్ బి ఈజ్ సెలెక్టెడ్ యాజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఎన్పివి అమాంగ్ 2 projects. అర్థమైందమ్మా? Yes sir. రైట్. సో దిస్ ఈస్ ఇక్కడ ఏ ఆల్టర్నేటివ్ అనేది ఏ మెథడ్ వచ్చింది చెప్పకపోతే ఏ మెథడ్ యూజ్ చేయాలనుకున్నాం? ఎన్పివి అనేది యూజ్ చేయాలనుకున్నాం. ఇంకా మోర్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం అమ్మా. సో ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ క్లాస్ 11:30కి అమ్మా. అకౌంట్స్ సుమన్ సార్ది.